మీరు నమ్మినా నమ్మకపోయినా ఏప్రిల్ నెల 8, 9, 10 తేదీల్లో ముక్కోటి దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు, నమ్మలేని రాజయోగం. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఏప్రిల్ నెల 8, 9, 10 తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఏప్రిల్ నెల 8, 9, 10 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు, పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి సమయం అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. విశేషమైన గ్రహబలం ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఒక్క శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు డబ్బు అందుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కొత్త పనులను ప్రారంభించడానికి కృత్తిక, మృగశిర వారికి అనుకూలమైన తారాబలం ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదైవ ప్రార్థన చేయడం మీకు చాలా మంచిది. ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా మంచి ఫలితాలు కలిగి ఉంటారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మిత్రబలం పెరుగుతుంది. ఒక వార్త మీకు మానసిక శక్తిని కూడా పెంచుతుంది. పెద్దల యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా ఉత్తమమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేదే అధికంగా ఉంటుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం అయితే మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి వారికి ఈ సమయం వృత్తిపరంగా మొదటి 2 వారాల్లో చాలా మంచి అభివృద్ధి చూస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది మరియు ఆదాయ వృద్ధి కూడా సూచింపబడుతుంది. తర్వాత ఈ నెల 2వ భాగంలో మీకు కొంత పని భారం మరియు అశాంతి జీవితం అనేది ఉండవచ్చు. మీ కార్యాలయంలో మీ గురించి కొన్ని అపార్థాలు లేదా ప్రతికూల చర్యలు ప్రారంభం కావచ్చు. కాబట్టి మీ కార్యాలయంలో అందరితో కూడా మర్యాదపూర్వకంగాను మరియు స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒకరు మీ మాటలలో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేయవచ్చు, సమస్యలను కూడా సృష్టించవచ్చు. ఈ నెల చివరి వారంలో మీ పనికి సంబంధించిన ప్రయాణం సూచింపబడుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ నెల మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి బాధపడవచ్చు. 14వ తేదీ వరకు కూడా మీకు మంచి ఆరోగ్యం మరియు సంపాదన కూడా ఉంటుంది. 14వ తేదీ తర్వాత మీకు కడుపు నొప్పి, ఛాతీ నొప్పి లేదా జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు కలిగి ఉండవచ్చు. మీరు మీ కళ్ళు మరియు దంతాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. మీలో కొందరు ఈ నెల చివరి వారంలో మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలతో కూడా బాధలు పడవచ్చు. కుటుంబ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటుంది. మొదటి 2 వారాలు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ తండ్రి గారికి లేదా మీ బంధువుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది మరియు వారు తమ పరీక్షల్లో విజయం సాధిస్తారు. 2వ వారం నుండి కూడా మీకు చదువుపైన మంచి ఆసక్తి కలుగుతుంది. పరీక్షల్లో చాలా మంచి ఫలితాలు పొందడానికి మీరు బాగా సాధన చేయాలి. నీచ బుధుడు పరీక్షలు రాసే సమయంలో కొంత గందరగోళాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ప్రశ్నలను కూడా సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయా దాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలకు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచి కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీళ్ళ నామాలు కూడా చక్కగా లాభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.